ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపలో ఆయన దయలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఉదయాన్నే లేచి ఆయనను స్తుతించి గొప్ప తరుణాన్ని మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించారు. లేవగానే దేవుడు నీ గృహానికి ఆయన మాటను పంపిస్తున్నారు. నీ దుఃఖమును, నీ వేదనను, నీ కన్నీటిని చూచిన దేవుడు నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, నువ్వు దుఃఖపడొద్దని నీకు తెలియజేస్తున్నారు ఈ ఉదయాన. కాబట్టి ఏ పరిస్థితి మిమ్మల్ని అధైర్యంలో ముంచుతూ ఉన్నా, ఏ కన్నీటి పరిస్థితులు మీకున్నా సృష్టికర్తైన దేవుని చేతులకు అప్పగించండి. ప్రతి విషయంలో కూడా దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని దాటిస్తాడు. ఈ రోజంతా మీ ప్రతి సమస్యను దేవునికి అప్పగించి ధైర్యంగా ముందుకు సాగండి. అంతేకాకుండా మీలో ఇంకెవరికైనా ప్రార్థన విన్నపములుంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. వాక్యం చివరిలో మనందరం కలిసి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. సృష్టికర్త చేతులకు ప్రతి సమస్యను అప్పగిందాం. మీకు అనుకూలమైతే మీరు కూడా కామెంట్స్ అని చదవండి. తప్పక మీ అనుదిన ప్రార్థనలో ప్రార్థించండి. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, ప్రార్థన జీవితాలను మార్చబోతుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ అపాయం గుండా ప్రయాణిస్తున్నారో, ఏ కీడు మిమ్మల్ని వెంబడిస్తూ ఉందో, మనుషులందరూ మిమ్మల్ని గురించి ఏమంటున్నారో, మీ జీవితం యొక్క ఇంతేనంటున్నారేమో, ఒకవేళ మీ శరీరంలో ఏ వ్యాధి ఉందో రిపోర్ట్స్ అన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టేవిగా, మీకు హాని కలిగించేవిగా వచ్చాయేమో, మీ కుటుంబము, మీ బిడ్డలు కూడా హానికరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో, అపాయము పొంచి ఉందని ఒకవేళ భయపడుతున్నారా? పరిశుద్ధాత్మ బోధకుడు మీతో మాట్లాడుతున్నారు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడుతున్నాడు, భయపడొద్దని. అంతేకాకుండా ఆయన నీ ప్రాణమును కాపాడతాడు. నిజంగా ఎంత అద్భుతం కదా! ఈ లోకంలో అన్నిటికీ గ్యారంటీ ఉంటుంది ఎంతో కొంతకాలం, కానీ మనకు, మన ప్రాణానికి మాత్రం ఏమాత్రం గ్యారంటీ లేదు. ఇటువంటి ఎష్యూరెన్స్ లేని మన జీవితానికి ప్రభువు ఎష్యూరెన్స్ ఇస్తున్నారు, నీ ప్రాణము నేను కాపాడతానని. కాబట్టి ఈరోజు నీవు ఇక భయపడాల్సిన అవసరం లేదు. నీ అనారోగ్యం ఎంత భయంకరమైందేనా, నీ వ్యాధి మరణము కొరికే వచ్చి ఉన్నా భయపడొద్దు. నీ ప్రాణమునికి ఏమీ కాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకంటే కాపాడగలిగిన శక్తి ఆయనకుంది, ఆయన సమర్థుడు. జీవ మరణములు ఆయన చేతుల్లో ఉన్నాయి. నిన్ను రక్షించగలిగిన సమర్థుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నీ కుటుంబంలో ఎవరైనా ఒకవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నా ఆయన చేతులకు అప్పగించండి. ఆయన ఆయుష్కాలను పొడిగించగల సమర్థుడు. ఆయన చిత్తమైతే తప్పక తిరిగి ఆయుష్కాలను పొడిగిస్తాడు. వారి ప్రాణమును కాపాడుతానని ఈరోజు దేవుడు వాగ్దానం చేస్తున్నారు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశంలో ఉంది, డాక్టర్స్ వశంలో లేదు, లేక మన జాగ్రత్త వశంలో లేదు, మనం తీసుకుంటున్న ఆహారమును బట్టి, లేక మనం వేసుకుంటున్న మెడిసిన్స్లో లేదు. కానీ మన ప్రాణము, మన ఆరోగ్యము, మన జీవము దేవుని చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. వయసు దాటిపోతుంది కదా, ఇక నా కుటుంబం కొరకు నేనేమి చేయగలుగుతానని నువ్వు భయపడొద్దు. నీ వయసు ఎంత దాటిపోయినా, నీ అనారోగ్యము, నీ వ్యాధి ఎంత భయంకరమైందైనా, తరతరాలుగా నీ కుటుంబాన్ని దీర్ఘకాలిక వ్యాధులకు వెంటాడుతున్నా భయపడకండి. నీ ప్రాణముని కాపాడే దేవుని చేతుల్లో ఒదిగిపోండి. ఆయన చేతులకు అప్పగించుకోండి మీ జీవితాన్ని. తిరిగి నువ్వు కోల్పోయిందంతా కూడా సమకూరుస్తాడు. నువ్వు పోగొట్టుకున్నదంతా కూడా తిరిగిన రెస్టోర్ చేస్తాడు. చూడండి, యోబు జీవితంలో యోబు భక్తిని పరీక్షించడానికి, యోబు యొక్క నీతిని పరీక్షించడానికి శత్రువైన సాతాను దేవుని దగ్గరకు వచ్చి యోబు గురించి మాట్లాడుతున్నాడు. యోబుని నువ్వు కాపాడుతున్నావు కాబట్టి, యోబు చుట్టూ నువ్వు కంచె వేసావు కాబట్టి యోబు నీకు లోబడి ఉంటున్నాడు. అయితే నీవు ఒకసారి యోబును విడిచిపెట్టు.
యోబు చుట్టూ ఉన్న కంచెను తీసివేయి, యోబు నిన్ను విడిచిపెడతాడని మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు యోబును పరీక్షించు, అయితే యోబు ప్రాణం విషయంలో మాత్రం నీకు ఆజ్ఞ ఇవ్వడం లేదు నేను. యోబు ప్రాణానికి మాత్రం ఏమాత్రం హాని కలగడానికి వీల్లేదని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవుడు ఆజ్ఞాపించిన విధంగా సాతాను యోబు శరీరాన్ని బాధించాడు. యోబు శరీరానికి వ్యాధి కలిగించాడు, ఎంతో భయంకరమైన ఇరుకు కలిగించాడు. అయితే యోబు ప్రాణం మాత్రం ముట్టుకోవడానికి సాతానికి అవకాశం లేదు. అవును, నీ ప్రాణాన్ని ముట్టడానికి సాతానికి అధికారం ఇవ్వడు దేవుడు. ఆయన చేతుల్లో ఉంది నీ ప్రాణము, నీ జీవము. కాబట్టి ఒకవేళ మనుషులందరూ ఇక మరణిస్తాడని అంటూ ఉన్నా, ఇక మరణిస్తుంది, ఇక ఏమీ లేదంటూ ఉన్నా, నీ రిపోర్ట్స్ ఏ విధంగా వచ్చినా, డాక్టర్స్ ఏమని చెప్పినా భయపడొద్దు. నీ ప్రాణము ప్రభు చేతుల్లో ఉంది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను భయంకరమైన అగ్నిగుండంలో పడవేసినప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు, అక్కడున్న రాజు అనుకుంటున్నాడు, చుట్టూ ఉన్న మంత్రులు అనుకుంటున్నారు, వేయబడిన 3 చనిపోయారని. అయితే వారి వశంలో లేదు వారి ప్రాణం తీయడం. వారి ప్రాణాత్మ దేహములు దేవుని వశంలో ఉన్నాయి. కాబట్టి భయంకరమైన అగ్నిగుండంలో పడవేసినా కూడా దేవుడు వారిని బ్రతికించాడు. అదే దానియేలు గ్రంథంలో దానియేలు గురించి కూడా మనం చదువుకుంటున్నాం. దానియేలును కూడా నశింపచేయాలని సింహాల బోన్లో వేసినప్పుడు దానియేలు ప్రాణము రాజు చేతిలో లేదు, దానియేలు ప్రాణము దేవుని చేతిలో ఉంది. కాబట్టి దానియేలు ప్రాణం తీయడం ఎవ్వరి వశంలో లేదు. ఈరోజు నీ ప్రాణం తీయడం కూడా ఎవరికి అధికారం లేదు. ఆయన చేతిలో వాడబడే పాత్రగా నీవు ఉంటానని సమర్పించుకుంటే తప్పక దేవుడు నీకు తిరిగి జీవాన్ని ఇస్తాడు, తిరిగి నీకు ఆరోగ్యం ఇస్తాడు, తిరిగి నీ శరీరాన్ని బలపరుస్తాడు, తిరిగి నీ ఎముకల్ని బలపరుస్తాడు. నీవేదైతే కోల్పోయావో నీ శరీరంలో తిరిగి దాన్ని దయచేస్తాడు దేవుడు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతాడు, నీ దేహాన్ని కాపాడుతాడు, నీ ఎముకలను కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, నీ భర్తను కాపాడుతాడు, నీ భార్యను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని, నీ ప్రతి పరిస్థితిని కూడా ఆయన కాపాడుతాడు. నీవు దేనిని ఆయన చేతుల్లో పెడతావో ఆయన దాన్ని కాపాడుతాడు. దాని చుట్టూ ఆయన తన దూతలను కంచిగా ఉంచుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి ఏ విధంగా ఉన్నా భయపడొద్దు. ఆయన కునుకక నిద్రపోక నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. ఏ మరణ భయము మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నా, ఏ వ్యాధిని గురించి మీరు భయపడుతూ ఉన్నా, ఏమవుతుందో అనే ఒక దిగులు మీకు అనేక సంవత్సరాలుగా ఉన్నా, ఈరోజు దేవుడు దానిని విడుదల అనుగ్రహించబోతున్నారు. జీవితకాలం అంతా మరణ భయం అనే దాస్యం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే ఆ దాస్యం నుండి దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందువల్ల ఆయన చేతులకు సమర్పించుకోండి. అవునయ్యా, నా ప్రాణము నా చేతిలో లేదు కానీ నీ చేతిలో ఉంది. నీవిచ్చిన వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను, నేను రిసీవ్ చేసుకుంటున్నాను. నా మాటల ద్వారా, నా క్రియల ద్వారా కూడా నేను విశ్వాసాన్ని కనపరుస్తానని మీ విశ్వాసాన్ని తెలియచేయండి. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కేవలము నీ కృపను బట్టి ఈరోజు ఏ విధంగా నేను స్తుతించడానికి మరి ఒక అవకాశాన్ని మాకు ఇచ్చారు, మరి ఒక దినమును మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలయ్యా. ఈ దినము చూడలేని వారు అనేక మంది ఉన్నారు. నీ కృప చేత ఈ ఉదయం ఆరోగ్యంగా లేవడానికి సహాయం చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు ఇచ్చారు. ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుతాను, నీ ప్రాణమును కాపాడుతానని. అయ్యా, ఈరోజు ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, వారి కుటుంబ సభ్యుల్లో ఎవరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారో, ఐసీయూలో ఉన్నారు, భయంకరమైన డెత్ కండిషన్లో ఉన్నారు. డాక్టర్స్ ఏం చెప్పారో అవేమి మాకు అవసరం లేదయ్యా. ఎందుకంటే నీ వాక్యము సత్యమైనది, నీ మాట జీవము కలిగింది, నీ మాట బ్రతికిస్తుంది. మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నిశ్చయముగా నీ రోగము నేను భరించి ఉన్నాను. నేను పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. ఐగుప్తులకు కలిగిన రోగములలో దేనిని మీకు రానియ్యను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని అనేకమైన వాగ్దానాలు ఇచ్చారు తండ్రి. ఇవన్నీ కూడా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. ఆమె ననువాడా, ఎంతమంది విశ్వసించి పలుకుతున్నారో, నా ప్రాణము నేను కాపాడుతున్నాడు, నా కుటుంబాన్ని ఆయన కాపాడుతున్నాడు, ఏ అపాయము రాకుండా ఆయన నన్ను కాపాడుతున్నాడని ఎంతమంది విశ్వసించి మోకరించి ప్రార్థిస్తున్నారో, వారు పలుకుతున్న ప్రతి మాటను ఆమెనండి అయ్యా. ప్రతి ప్రార్థనను మీరు ఆమెనంటున్నందుకు వందనాలు. దేవా, ఏ అపాయం గుండా ప్రయాణిస్తూ ఉన్నా కూడా అపాయమును కొట్టివేసి సురక్షితమైన ప్రదేశానికి మీరు నడిపిస్తున్నందుకు వందనాలు.
మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విన్నపంలకు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరి మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. మీరు చూస్తున్నారు తండ్రి, మీరు కూడా విశ్వసించిన వారందరి కామెంట్స్ చదువుతున్నారు, వారి జీవితాలను చూస్తున్నారు, వారి మాటల్ని కాకుండా వారి హృదయాన్ని పరీక్షిస్తున్నారు, వారి అంతరంగాన్ని చూస్తున్నారు. ఎవరు ఏ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారి హృదయంలో ఎవరు ఏ బాధలో ఉన్నారు, అంతరంగాన్ని కూడా లక్ష్య పెట్టే దేవా, నీకు సమస్తము తెలుసు. మీరు చూచుచున్న దేవుడు, పరిశీలిస్తున్న దేవుడు, వారి ఇంటెన్షన్ కూడా నీకు తెలుసు నాయన. కాబట్టి నువ్వు తప్పకుండా వారి జీవితంలో మేలు కలుగు చేయబోతున్నావు నమ్ముతున్నాను. వారి సమస్య ఏదైనా ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు వందనాలు నైనా. భర్త రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, భార్య రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, బిడ్డల రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారో, ప్రతి ప్రార్థనను మీరు ఆమెను అంటున్నందుకు వందనాలు. అద్భుతకరమైన రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరుగునుగా యేసునామములో. ఆర్థిక బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి, అప్పు బాధలను విడిపించండి తండ్రి. ధనాన్ని కోల్పోయి పోగొట్టుకున్న వారికి తిరిగి రిస్టోర్ చేయండి. అనారోగ్యాలతో భయంకరమైన వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారిని, దీర్ఘకాలంగా వ్యాధితో బాధపడుతున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను నాయన. ప్రతి శరీరాన్ని ముట్టననైనా, ప్రతి అవయవాన్ని ముట్టననైనా, తల నుండి అరికాల వరకు కూడా నీ శక్తితో నింపండి, నీ జీవముతో నింపండి. నీ రక్తమును ప్రోక్షించుకుంటున్నాను. ఆశ్చర్యకరమైన విడుదల మీరు దయచేస్తున్నందుకు వందనాలు. కోర్టు బంధకాలను విడిపించండి నేను, అద్భుతం చేయండి నేను, త్వరలోనే విడుదల దయచేయండి. కుటుంబ కలతల నుండి విడిపించండి నేను. కుటుంబంలో విడిపోయిన కుటుంబాలు తిరిగి కలపండి నేను. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి బాగు చేయండి. విడిపోయిన భార్య భర్తలు తిరిగి కలపండి తండ్రి. ఉద్యోగ సమస్యలతో సతమతమైపోతున్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను నేను. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసిన బిడ్డలందరికీ అద్భుతం చేయండి. ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల్లో అద్భుతం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో కూడా అద్భుతం చేయండి తండ్రి. నైనా గర్భఫలం కొరకు ఏడుస్తూ ఉన్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి నైనా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అనే గ్రంథంలో ఉంది. ఆ బహుమానాన్ని అడ్డగించే శక్తి దురాత్మ నీకు లేదు. యేసు నామములో నేను గద్దిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా విడిచిపెట్టి వెళ్ళిపో. ప్రతి గర్భమును యేసు మీరు తాకుతున్నందుకు వందనాలు. మీరు అద్భుత కార్యాన్ని చేసినందుకు వందనాలయ్యా. వివాహం కాని బిడ్డలను కూడా ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. కృప చూపించండి నేను. నీకు ఒక్క సెకండే చాలు నేను అద్భుతం చేయడానికి. మీరు ఆశ్చర్యకార్యం జరిగించినందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడేయండి తండ్రి. ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడేయండి నాయన. జ్ఞానాత్మతో నింపండి, జ్ఞాపక శక్తితో నింపండి. అద్భుతకరమైన రిజల్ట్స్ చూడాలి నీ కృపను బట్టి. గృహాలు కట్టుకుంటున్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్న, ఆగిపోయిన గృహాలు తిరిగి ప్రారంభించబడుగా యేసు నామములో. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలు ప్రత్యేకంగా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరికీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండి, నీ దూతలను తోడుగా ఉంచి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. భయంకరమైన అపాయము నా కుటుంబంలో ఉంది. ఈ అపాయమును నన్ను విడిపించేవారు లేరని దిగులుతోన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ కొరకే, ఈ వాగ్దానం మీ కొరకే. అపాయము నుండి దేవుడు మీ కుటుంబాన్ని దాటిస్తున్నాడు. విశ్వసించి రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం నా కొరకే, దేవుడు నాతో మాట్లాడాడు అన్నవారు తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి, ఆమెనని కామెంట్ చేయండి. ఇంకా అనేక మంది బలపడినట్లుగా ఈ వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.